స్వచ్ఛమైన లడ్డూల కోసం శనగపప్పుని మిల్లులో పట్టించుకొచ్చుకున్నామండి. ఇక్కడ 2 గ్లాసుల శనగపిండిని తీసుకున్నాను. దీనిలోకి వాటర్ కలుపుకొని ఈ విధంగా బాణలిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చిల్లుల గిన్నెలో వేసుకుని బూందీలాగా వేసుకుంటున్నానండి. ఇందులో నేను వంట సోడా గానీ, ఉప్పు గానీ ఏది వేయలేదనమాట. ఉట్టి వాటర్ కలుపుకున్నాను. ఈ విధంగా మొత్తం బూందీ వేసేసుకున్న తర్వాత నేతిలోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకుంటున్నాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల షుగర్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పాకం పట్టుకోవాలండి. తర్వాత ఇలాచి ముందుగానే మనం వేసుకున్న బూందీని మిక్సీ పట్టుకోవాలి పలుకులుగా. కొంచెం కర్పూరం వేసుకుంటున్నానండి. ఈ విధంగా వస్తే చాలు పాకం. దీనిలోకి మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మొత్తం వేసేసి కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుని కొంచెం వేడి చల్లారక ముందలే లడ్డూలు కట్టుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి. కర్పూరం చాలా తక్కువ వేయాలండి, లేదంటే చాలా ఘాటుగా ఉంటుంది. చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని చల్లారక ముందే లడ్డూలు కట్టుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.